అందరు చూడండి, ఆయన బ్లెజర్ ఇప్పుతున్నాడు, వీలైతే పాయింట్ కూడా ఇప్పుతాడు. ఒక్కసారి ఆ థైస్, ఆ షోల్డర్ ఎక్కడెక్కడ తగిలిలో మనం లైవ్ లో చూద్దాం. సో ప్రేక్షకులు ఒకవేళ అది నిజమైతే ఆ నిజం నమ్మాల్సినంత అవసరం మన మీద ఉంటుంది, ఎందుకంటే ఆయన నమ్మమంటుంది కాబట్టి. చూస్తావా ఆధారాలు కావాలరా చూడు. కొంచెం లేపండి, లేస్తలేదు మీది. మరీ వైలెంట్ గా ఉన్నాడు. మీది లేస్తలేదు. అంటే ఇంతకాలం ఈ గుండెల్ని గుండీలు పెట్టి దాచేసాను రా. చూసావా ఈ కత్తిపోట్లు? అవి కత్తిపోట్లు కాదు, కుక్కగాట్లు. బాగా తాగేసి ఇడిలు అనుకుని పక్కింట్లోకి వెళ్తే ఆ ఇంట్లో కుక్క ఇడి మీద పడి రక్కేసింది. ఎట్లుందండి? దాని దాడి అంటారా కోడి గెలికినట్టు ఉంది. దాడి ఇన్ ద సెన్స్ అంటే ఏంది? కత్తుల పోట్లు ఉండాలి, పెద్ద ఎత్తున అయితే దాని దాడి అంటే. అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. ఇక్కడ థైస్ దగ్గర హెవీ బ్లీడింగ్ అయింది కదా మీది, అంటే దాదాపు ఒక 50-60 కుట్లు పడ్డా కాబట్టి అంతా కోడి రక్తం అంట కదా అది. మొత్తం ఎంతో 10-20 లీటర్లు తీసుకొచ్చిరా? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? కోడి రక్తమో కుక్క రక్తమో ఇది అక్కడ జనంకి తెలియదా? వాళ్ళే కదా హాస్పిటల్ తీసుకెళ్ళింది, అక్కడ డాక్టర్కి తెలియదా కోడి రక్తం అని? నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. ఇక్కడ రెండు ఉంటాయి. దాడి జరిగింది అంటారు. దాడి జరగడం అంటే మీ మీద ఏదో అట్లా చేయడం కాదు. మిమ్మల్ని చంపాలంటే పెద్దగా ఈ బీర్ సీసాలు అవి అవసరం లేదు. చక్కగా 2 దెబ్బలు కొడితే చచ్చిపోతుంది. కంట్రోల్ అవ్వకపోతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకు కోపం రావట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు కదా. మిమ్మల్ని చంపడానికి ఏం పెట్టుకుని వాళ్ళు అవతల వాళ్ళు వచ్చి ఉంటాయి. ఇంకోటి వాళ్ళ ఏజ్ చూస్తే బిలో 20 లోపే ఉన్నారు, చిన్న పిల్లలు. రైట్? మీ మీద దాడి చేయడానికి చిన్న వయసు వాళ్ళు అవసరం లేదండి. మిమ్మల్ని చేయాలంటే పెద్ద ఎత్తున కూడా చేయొచ్చు, కానీ అదేదో అలవాటు టాటూ వేయించుకున్నట్టు వేయించుకొని నాకు దెబ్బలు తగిలినంటే ఇది ఎక్కడదండి? ఎవరి మొక్కను చూసినారో పొద్దున లేచి అబ్బా. ఇప్పుడు దాడి చేసినప్పుడు మనం డిఫెన్స్ ఖచ్చితంగా చేస్తాం. మీరు డిఫెన్స్ చేయడానికి మీరేం రాసింది బాహుబలి స్క్రిప్ట్ కాదు, ఇది అభినయ దర్శన్ స్క్రిప్ట్. ఏంటంటే ఏం ఫీల్ ఉండదు మామయ్య. వాళ్ళు వస్తున్నట్టు చేయాలి. బాధితులు చెప్తా డైరెక్ట్ చెప్పారు కదా అభినయ దర్శన్. మాకు అరే ఆ వీడియో చెప్పిన వాడంతా అవలగాడ మరి వాడేవాడు. అసలు ఏంద్రా వీడియో అట్లా ఎట్లా ఇచ్చిరా మీరు? అసలు నా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయింది దాని వల్ల. మీతో ఉన్న వ్యక్తులు ఎవరు? టీమ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? మొత్తం మేము నలుగురు. మిగతా నలుగురు ఎవరు? నలుగురు వచ్చారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరైనా డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను అడిగితే ఎలా వస్తుంది? ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ ప్లీజ్, ఆలోచిద్దాం రా. డిపార్ట్మెంట్ చెప్తుంది కదా, ప్రభుత్వం చెప్తుంది. అభినయ దర్శన్ అనే వ్యక్తి స్క్రిప్ట్ రాయించుకున్నాడు, వాళ్ళతో దాడి చేయించుకుంటూ పేడి చేయించుకున్నాను. ఎక్కడే జరిగినా నన్నట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. నమ్మడం ఏందండి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మళ్ళా కోర్టుకి ఎందుకు వెళ్ళింది కేసు? ఏ కేసు? బాయ్ సాబ్ మీకు నిజంగానే దొబ్బినట్టు ఉందా? జైలు పోయినా అంతేనంటావా?